The Lord be with you. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Greetings in the name of our Lord and Savior Jesus Christ. Worshipping God, attending the Mass, and enriching experience of not only the prosperity, but it also the matter of learning. ప్రతి సబ్బాతు ఆరాధన దేవుని యొక్క సుముఖమున దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఆశ్వాసనముతో పాటు మానవులము గనక నశ్వరమైనటువంటి జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ సహజ సిద్ధంగా ఐశ్వర్య కాంక్షను కూడా వెళ్ళబుచ్చటము అది మానవ స్వాభావిక ధర్మం. ఇది ప్రతి సబ్బాతు యొక్క సమావేశములో జరుగుతూ ఉన్నప్పటికీ 54 ఆదివారాలలో దేవుని యొక్క ప్రజానికానికి దేవదేవుని యొక్క ఐశ్వర్యము, ఆసరా, అవకాశం, వీటితో పాటు అనునిత్యమైనటువంటి అజ్ఞానాన్ని దూరము చేసే విజ్ఞానము యొక్క సుబోధ కూడా జరిపి తీర్చబడుతుంది, జరిపి తీరాలి. ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్. లార్డ్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ సంథింగ్. As we sit, as we prepare ourselves to listen unto the word of God, it is also a must and a mandatory for the people of God to prepare themselves to listen towards the instructions of God. This is very important. Along with the prosperity, conditions apply. Of course, we are familiar with this. So what are the conditions? What are the instructions? దేవుడు తలపెట్టినటువంటి ఆ జ్ఞాన విధులను నేర్చుకోవడానికి, వినడానికి కూడా సంసిద్ధత కలిగి ఉంటేనే దేవుడు ప్రతి వాక్య పరిచర్యలో వారు మనతో మాట్లాడతారు. నేటి ధ్యాన మాలికలో మరొక అద్భుతమైనటువంటి అంశం, విశేషంగా భారతావనిలో ఉన్నటువంటి భక్తుల కొరకు ఇది జ్ఞానయుక్తంగా మనకు అందించబడినటువంటి అంశం. ఈరోజు ఇవ్వబడినటువంటి అంశం జ్యోతం ఇంకా చేయలేదా? రైట్. నేటి అంశం ఏంటండి? దేవుడు మరియు భిన్నమైన విశ్వాసము గల ప్రజలు. ఇందులో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ప్రప్రథమంగా నేను మీ ముందు తీసుకొని రావడానికి ఇష్టపడక ముందు, ఈ నూతనమైనటువంటి స్థలములో ఆరాధన ఒక మిశ్రమమైనటువంటి
అనుభూతికి నన్నైతే లోను చేస్తున్నది. మరి ఎంతమంది ఆ అనుభూతికి లోన్ అవుతున్నారో నాకు తెలీదు. ఆర్ యు ఆల్సో ఫీలింగ్ ద సేమ్ విచ్ ఐఎమ్ ఫీలింగ్? అనరా అనరు? ఓహో అచ్చా, లేదా అమ్మా? ఉన్నదా? అందరికి ఉన్నదా? హౌ నైస్, ఐ రియల్లీ లవ్ యువర్ హ్యాండ్స్. ఒకసారి చేతులు లేపండి. హౌ నైస్. ఇంకా 10 లక్షలు కావాలా సాయం చేయాలా? రెండు అనుభూతులను నాకు కలిగించింది. మొదటిది, దేవుడు అనేవాడు ఉన్నాడు. 16 సంవత్సరాలు పరిశుద్ధులైన గారిసన్ సమాజం కన్నటువంటి కలలు కళ్ళ ముందు విరిగిపోయి వీడిపోయి తుప్పు పట్టిపోయి శిథిలమైపోతుందేమో అన్న భయముతో గుండెను గుప్పిట్లో పెట్టుకొని బిక్కుమంటూ ఇటువైపు కన్నులు ఎత్తడానికి కూడా సాహసము చేయనటువంటి 16 సంవత్సరాల గాఢాంధకారపు త్రోవలో నడిచి 16 సంవత్సరాలు నిరీక్షణ ఎరిగి నిజమైన దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన వింటాడు, మా ప్రార్థనకు బలము, జవాబు, మోక్షము, రక్షణ, సంతోషము, సమాధానము ఒక దినము ఆవిష్కృతమవుతుందన్నటువంటి నమ్మకం విడిచిపెట్టకుండా 16 ఏండ్లు పరిశుద్ధ సమాజమైనటువంటి గ్యారిసన్ చేసిన ప్రార్థనకు ఈ రకంగా అది ఆవిష్కృతమవుతున్నటువంటి సమయం. ఒకసారి దేవునికి చప్పట్టు కొడదామా? ఒక్కసారి కలియ చూడండి, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కూడా చూడండి. దీనితో పాటు ట్విన్ సిటీస్లో అతిపెద్ద కిచెన్ మనది. కెన్ యూ ఏబుల్ టు సీ ఎ బ్యూటిఫుల్ కిచెన్ దేర్? 1500 మందికి ఒకేసారి భోజనం సిద్ధపరచవచ్చు ఆ కిచెన్లో. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది మరొక పర్యాయము, నిలువెత్తు తార్కాణం. ఏ ప్రార్థన నిరర్ధకము కాదు అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. భగవంతుని యొక్క జవాబు రావడానికి కాసింత రవ్వంత ఆలస్యమవుతుందేమో కానీ భగవంతుని ఆలయములో అంధకారము లేదు అని మరొక పర్యాయం చెప్పడానికి ఈ రోజున మీరు ఆసీనులైనటువంటి ఈ స్థలమే మహా గొప్ప సాక్ష్యం. ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఇంకేమి కావాలి? ఆయన ఉన్నాడు, ఆయన విన్నాడు అని చెప్పడానికి. రెండవ అనుభవం నాకు ఈ ఆరాధనలో కలుగుతున్నది ఏంటంటే, దాన్ని ఏమంటారు, విల్డర్నెస్ అంటే ఏమంటాం తెలుగులో? ఎడారి అనుభవం. దేవాలయమును మనము దానిని నిత్య నూతనంగా మార్చే ప్రక్రియలో దేవాలయం యొక్క ప్రాంగణాన్ని విడిచి ఇక్కడికి వచ్చినాం. జీవితం అంటే ఒక ఎడారి ప్రయాణం. ఎంతమంది ఈ మిడిల్ ఈస్ట్ హోలీ ల్యాండ్కు వెళ్ళొచ్చినారు నాకు తెలియదు. ఎవరన్నా పోయి వచ్చిండ్రా? అమ్మ నేను ఇద్దరమే పోయినామా? సరే, మీ అందరినీ తీసుకపోతా. ప్లీజ్ ప్రిపేర్ యువర్ పాస్పోర్ట్స్ నా. కేవలం 170,000కే తీసుకపోతా. 10 రోజులు తిప్పుకొని వస్తా. ప్రతి క్రైస్తవుడు ఈ ప్రాంతాన్ని చూడాలి. పుణ్యభూమి, అది మనకు కర్మభూమి కూడా చూడాలి. నేను నా పిల్లలకు చెప్పేటువంటి అందరి పిల్లలకు చెప్పేటువంటిది ఒకటి ఏంటంటే, మీ అమ్మ నాయన యొక్క సుకృతం మీరు తీర్చుకోవాలి అని అంటే, మీరు ఉద్యోగం చేయగానే మొట్టమొదటగా చేయాల్సింది ఏంటంటే, ఒక 2 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసి మీ డాడీని మమ్మీని హోలీ ల్యాండ్ పంపించాలి. దిస్ ఇస్ అ బౌండెన్ డ్యూటీ ఫర్ ఎవ్రీ చైల్డ్, ఐ వుడ్ సే. అది మనం అమ్మ నాయనకు తీర్చుకునేటువంటి రుణం. ఎందుకంటే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు హోలీ ల్యాండ్కు పోతే నా బిడ్డకు స్కూల్ ఫీజు ఎక్కడ తక్కువ పోతుందో అని వాళ్ళు ఆ పైసలన్నీ జమ చేసి కూడబెట్టి నిన్ను ఇంత పెద్దగా చేశారు. నువ్వు ఏదైతే విత్తుతావో నీ పిల్లలు అదే విత్తుతారు. నీ అమ్మ నాయన నువ్వు హోలీ ల్యాండ్ పంపిస్తే నీ పిల్లలు కూడా నేను హోలీ ల్యాండ్ పంపిస్తారు. సింపుల్. ఊర్లల్లో మేమంటాం సాలెనుక
ఫిలిపయ్య ఏం పడుతుంది? నువ్వు అన్ని దేశాలు తిరిగినావు, నువ్వు చెప్పకు. సాలు వెనుక సాలు పడుతూనే ఉంటుంది, నాగటి వెనుక నాగటి పడుతూనే ఉంటుంది. ఎందుకనంటే మనము ఊహ తెలిసిన నుంచి మనకున్నటువంటి పంచేంద్రియాలు పనిచేసేంత మట్టుకు కూడా ఏ భూమి గురించి, ఏ ధరణి గురించి, ఏ ప్రజా గురించి, ఏ సంస్కృతి గురించి, ఏ సంప్రదాయం గురించి, ఏ విశ్వాసం గురించి, ఏ నీటి గురించి, ఏ కొలను గురించి, ఏ గుట్ట గురించి, ఏ పుట్ట నుంచి, ఏ చెట్టు నుంచి, ఏ పువ్వు నుంచి గురించి మనం ఒక జీవితం అంతా తలపోస్తామో ఆ ప్రదేశాన్ని కళ్ళ నిండా చూసి తనివి నిండా దానిని ఆస్వాదించినటువంటి అనుభూతి నా మాటల యొక్క వర్ణనకు కూడా అందదు. Such a wonderful place it is. As we ponder today, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇది ఎడారి అనుభవం. గట్టిగా ప్రార్థన చేయండి. దయచేసి జరుగుతున్నటువంటి అభివృద్ధిని జ్ఞాపకం ఉంచుకోండి. ముక్కు ముఖము తెలియనటువంటి వారికి, అనామకులకు దయచేసి మీ ధాతృత్వాన్ని దుర్వినియోగం చెయ్యవద్దని దేవుని నామంలో మిమ్మల్ని నేను వేడుకుంటున్నా. ఏ దేవాలయంకు మీరు వెళ్తున్నారో, ఏ దేవుని యాజకుని చేత మీరు బోధించబడుతున్నారో, మీ కష్టము కలిగినప్పుడు ఏ యాజకుడు మీ ఇంటికి వస్తున్నాడో, మీకెక్కడ బాప్తిస్మం పొందినారో, ఎక్కడ పెళ్లి చేసుకున్నారో, దేవుడు చల్లగా చూస్తే ఎక్కడ ఖననము చేయబడతారో ఆ స్థలానికి, ఆ దేవాలయానికి మాత్రమే మీరు విశ్వసనీయత కలిగిన వారు, లేకపోతే మీ విశ్వాసం మృతం. If you are not faithful unto your church, you will never be faithful unto your God. No. Don't become self-righteous. ఎవరికి పడితే వానికి పైసలు ఇస్తున్నాను, నేను చాలా పరిశుద్ధనంటే ఈడ ఎండిపోతున్నది. దేవుడు వానికి పైసలు ఇవ్వాలనుకుంటే నువ్వు వాని దగ్గరికి పంపిస్తుండే దేవుడు నిన్ను. ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చిండు? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ముందు దేవాలయంను సరి చేసుకుందాం, దేవాలయంను నిలబెట్టుకుందాం. ఇక్కడ మీరు వేసే ప్రతి ₹1 వేస్తుండొచ్చు, కానీ దీనివల్ల ఉత్పన్నమయ్యేటువంటి ఆర్థిక వృద్ధి మెదక్ అధ్యక్ష ఖండంలో ఉన్నటువంటి 250 మంది గురువుల యొక్క జీతభత్యాలకు ఇది సహాయపడుతుంది. You might be contributing only ₹1 here. కానీ మీ ఖాతాలోనే మీ పుణ్యము, మీ ధాతృత్వము నమోదు అవుతుంది. ఎడారి యొక్క ప్రయాణం మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మానవుని యొక్క జీవితం ఒక ఎడారి. 40 సంవత్సరాలు యెహోవా దేవుడు తన ప్రజలను ఎడారిలో నడిపించారు. ఎడారి అనంటే అది మామూలు ఎడారి ఉండదు. ఎంత భీకరమైన ఎడారి అనంటే, అసలు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి డెజర్ట్ అని చదువుకున్నా, కానీ ఈ ఆఫ్రికా ఖండం నుంచి ఐగుప్తుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ ఎడారిని చూసిన తర్వాత ఓహో ఎడారి అంటే ఇదా అనేటువంటి భావన కలిగింది నాకు. అక్కడ నిజంగా అక్షరార్థంగా తొవ్వ గనక తప్పితే అమ్మా మోక్షమే కానీ మనుగడ లేదు. చక్కగా పైన కైలాసమే, ఇక ఏం లేదు. ఇక తొవ్వగా GPS కూడా రాదు అక్కడ, మీకు ఏమీ రాదు. దేవుడే దిక్కు అంటారా? ఎడారిలో దేవుడే దిక్కు. ఆ అనుభవం గుండా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నడిపించింది. ఎందుకనంటే కానాను యొక్క మాధుర్యమును వారు అనుభవించాలి అనంటే ముందు కష్టం అనేటువంటి కాలిబాటలో వారు కదిలి తీరాలి. ఇప్పుడు మన దేవాలయము కానాను, అది పూర్తి కావాలి అనంటే స్వల్పమైనటువంటి కాలం ఈ ఎడారి అనుభవం మనకు కావలసిందే. ఈ 2 అనుభవాలు, అనుభూతులు ఈ ఆరాధనలో నేను మాత్రం పొందగలుగుతా ఉన్నాను. బ్యూటిఫుల్ అంశం ఈరోజు మనకి ఇవ్వబడ్డది. అందులో 2 ఐ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 2 halves. ఇట్ కుడ్ బి, వన్ కుడ్ బి గాడ్, దేవుడు. రెండవది మరియు భిన్నమైనటువంటి విశ్వాస సమాజాలు.
మారుతున్నటువంటి నాగరికతలో మానవుని యొక్క పరిపక్వత కలిగినటువంటి ప్రజ్ఞలు అనేకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణాలు, వ్యక్తిత్వ సమాజ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నటువంటి తరుణాన మనిషికి మధ్యలో ఉన్నటువంటి వైషమ్యాలను, మనిషికి మధ్యలో ఉన్నటువంటి భేదభావాలను రూపు మాపడానికి చేసేటువంటి చిరు ప్రయత్నాలలో నేటి ధ్యాన మాలిక ప్రాముఖ్యంగా భారతదేశ క్రైస్తవ విశ్వాసి కొరకు ఇది నిర్దేశించబడినదని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. భారతావనిలో క్రైస్తవుడు నిర్మోహమాటంగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని దర్జాగా ధీటుగా నడి రోడ్డున దేవాలయానికి నడిచి వెళ్ళేటువంటి కాలము కనబడడం జర కష్టమవుతున్నదో ఏమో. మేము చిన్నగుండంగా బైబిల్ను సంకలో పెట్టుకొని రోడ్డు పంట నడుచుకుంటా పోతుంటాం. ఎవడు అడిగిన యాడికి పోతున్నవారు అంటే గుడికి పోతున్నాం, చర్చికి పోతున్నాం అంటుంటివి. బట్ టుడే మన పిల్లలు అంత దర్జాగా, అంత స్వేచ్ఛగా బైబిల్ను పట్టుకొని నడి వీధులలో తిరిగే పరిస్థితి ఉన్నదా? అంతెందుకు, ఫ్లాట్లలో మనము ఉండి గట్టిగా పాట పాడుకునేటువంటి స్వతంత్రమైన మనకు కలుగుతుందా? మత స్వేచ్ఛ అని భారత రాజ్యాంగం మనకు కల్పించినప్పటికీ ఆ స్వేచ్ఛను అనుభవించేటువంటి స్వాతంత్రము భరత పౌరునిగా ఇక్కడ పుట్టి ఇక్కడ చచ్చే మనకు ఈ రోజున ఎందుకు కొరవడ్డది? వీటన్నిటికీ జవాబులు ఇవ్వాలి సంఘం. వీటన్నిటికీ ప్రతి విశ్వాసి జవాబు పొందాలి. కారణం ఏంటంటే అది మీ హక్కు గనక, తెలుసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కనుక, దాని గూర్చినటువంటి విద్యాబుద్ధుల్ని అందించవలసినటువంటి ధర్మం సంఘము మీద, సంఘ నాయకత్వం మీద ఉన్నది కనుక, వీటిని గూర్చినటువంటి విషయ పరిజ్ఞానం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి కనుక వీటిని గూర్చినటువంటి సమాలోచన ఈ రోజున మనం కొంతసేపు చేయాలి. చిన్నగున్నప్పుడు స్కూళ్ళల్లో వెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్ నింపాల. టీచర్స్ చాలామంది ఉన్నారు, అమ్మ కూడా ఉన్నది, మిస్సెస్ ఆనందరావు అమ్మ, చాలామంది టీచర్స్ ఉన్నారు. అందులో అన్ని ప్రొఫార్మా రాసే దగ్గర ఒక దగ్గర ఆగస్టిన్ అని ఏముంటుంది, రిలీజియన్ అని ఉంటుంది. ఉంటుందా? అట్లా చూస్తారు. మీ పిల్లల్ని వేయలేదా ఈ స్కూళ్ళల్లో? వేసినరా, నింపినరా? మరి అట్లా చూస్తారు. నేను ఒక్కొని రాసి నింపినట్టు మరి చెప్పరు. మీరు చెప్పకపోతే నాకు అనుమానం కలుగుతుంది, నేను కరెక్ట్ చెప్తున్నా తప్పు చెప్తున్నానా అని. రిలీజియన్ అని ఉంటుంది. అది 1947 మోడల్. టుడే couple of states have come forward like Tamil Nadu, Kerala. ఇప్పుడు ఆ కాలం ఈజ్ మిస్సింగ్ ఇన్ ద అడ్మిషన్ ఫామ్. దెర్ ఇస్ నో కాలం ఫర్ రిలీజియన్. ఇంకొక అడుగు ముందుకు వేసి తమిళనాడులో పీపుల్ ఆర్ టేకింగ్ నో రిలీజియన్ సర్టిఫికేట్. ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుండే, ఇప్పుడు నో రిలీజియన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. సీ ద ప్రోగ్రెసివ్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ద ప్రోగ్రెసివ్నెస్. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ it becomes very imminent for us to focus what the word of God is teaching us today. ఒకవేళ నేను కనుక మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే, వాట్ ఈజ్ రిలీజియన్? నేను సర్వసాధారణంగా రిలీజియన్ అనే పదం నా నిఘంటువు అంటే డిక్షనరీ నిఘంటువు నుంచి నేను ఎప్పుడూ తీసేసిన. కారణం ఏందనంటే, I always, if I'm interested in knowing, I always ask people, to which faith you belong? To which faith you belong? If I ask the question like this, to which religion you belong? Now you tell me, which sounds soft?
ఏది బాగుంది? ఏ విశ్వాసానికి లేదా ఏ విశ్వాసమందు నువ్వు విశ్వసిస్తావు అనేది బాగుందా? నీదేం కులం అన్నది లేదా నీదేం మతం అన్నది బాగుందా అమ్మా? కదమ్మా? సో దెర్ షుడ్ నాట్ బి ఎనీ రిలీజియన్ ఎనీ మోర్ ఇన్ ద హ్యూమన్ రేస్, బికాస్ రిలీజియన్ అనేటువంటిది, మతము అనేటువంటిది, ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్. విశ్వాసాలు ఒక క్రమబద్ధీకరణతో చేయబడినటువంటిది మతం లేదా కులం. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ రిచువల్స్, అంటే కర్మకాండ ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉన్నటువంటిది మతం. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రాక్టీసెస్, అలవాట్లు. ప్రాక్టీసెస్ ఏంది? అలవాట్లు. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మోరల్ కోడ్స్, నైతికతకు సంబంధించినటువంటి కొన్ని నియమాలతో ఉన్నటువంటిది రిలీజియన్. ఈ మతము లేదా కులం అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ అ ట్రెడిషన్, సంప్రదాయం లేదా సంస్కృతి. మతానికి సంబంధించినది. మతానికి సంబంధించినటువంటిది సేక్రెడ్ టెక్స్ట్, అంటే పరిశుద్ధమైన పవిత్రమైన లేఖన గ్రంథాలు. మతానికి సంబంధించినది పండగలు, పబ్బాలు. మతానికి సంబంధించినది ఆచారమైనటువంటి ఆచార్యులు, ముల్లాలు, యాజకులు. రిలీజియన్ అనేది, మతం అనేది అన్ని సందర్భాలలో అది నేత్రానికి అగ్గుపడేటువంటి పండగలే కానివ్వండి, పద్ధతులే కానివ్వండి. దిస్ ఈజ్ ఆల్ వాట్ ఎ రిలీజియన్ ఈస్. నౌ వెన్ ఐ కమ్ టు అదర్ ఎలిమెంట్, దట్ ఈస్ ఫెయిత్. ఏంది విశ్వాసం లేదా నమ్మకం? వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ అ పర్సనల్ ఇన్నర్ ట్రస్ట్. విశ్వాసము అనేటువంటి దానికి సింపుల్ పరిభాషలో నిర్వచనం ఇవ్వాలనంటే వ్యక్తిగతమైనటువంటి బలమైన నమ్మకము. వ్యక్తిగతమైనటువంటిది. మతము అనేది సమిష్టిగా కూడి ఉన్నటువంటిది. విశ్వాసం అనేది వ్యక్తికి సంబంధించినటువంటిది. రెండవది బిలీఫ్ ఇన్ గాడ్. విశ్వాసం అనేది ఏంటంటే భగవంతుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం. హీ ఈస్ కాల్డ్ విశ్వాసి. హీ ఈస్ కాల్డ్ ద బిలీవర్. మూడవది ఇట్ ఈస్ అన్ ఇన్నర్ ట్రస్ట్. ఇట్ ఈస్ అ గట్ ట్రస్ట్. అనగా నేను భగవంతుని యందు నమ్ముతున్నాను, ఎంత కష్టం వచ్చినా భగవంతుడే నా కష్టాన్ని కడతేరుస్తాడు. దట్ ఈస్ ఫెయిత్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ద స్పిరిచువల్ రియాలిటీ. ఆధ్యాత్మికమైనటువంటి వాస్తవికత యొక్క ఆవిష్కరణ. ఇది విశ్వాస్. ఇట్ ఈస్ రిలేషనల్ రాదర్ దెన్ ఇన్స్టిట్యూషనల్. విశ్వాసం అనేది పైనున్నటువంటి భగవంతుని కింద ఉన్నటువంటి భక్తునికి అనుసంధానము చేసేటువంటి గోచరము కానటువంటి ఒక బంధము. ఇది విశ్వాసం. విశ్వాసం అనేటువంటిది ప్రాథమికంగా, ప్రప్రథమంగా ఇది ఇంటర్నల్, అనగా అది ఆంతరికంగా మనిషికి మాత్రమే తెలిసి ఉన్నటువంటి ఒక సత్యం. నో వన్ నోస్. కేవలము నీ ఆత్మకు, పైనున్న పరమాత్మకు మాత్రమే తెలుసు. ఇన్ హూమ్ యు ట్రస్ట్, ఇన్ హూమ్ హౌ మచ్ యు పుట్ యువర్ ట్రస్ట్. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్. ఈ విశ్వాసం అనేటువంటిది ఏ విధంగా అది బహిర్గతము చేయబడుతుంది అనంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కమిట్మెంట్. వాట్ ఈస్ ద కమిట్మెంట్? ఏ రకమైనటువంటి అంకితాభావం? ప్రతి సబ్బాతు దేవాలయమునకు వెళ్ళాలి. ఇది విశ్వాసం యొక్క ప్రతీక, కనబడేటువంటి ప్రతీక. రెండవది ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ త్రూ లవ్.
భగవంతుని యందు నీ యొక్క ప్రేమ ప్రదర్శన వలన నీ విశ్వాసాన్ని నువ్వు బహిర్గతపరుస్తూ ఉన్నావు. భగవంతుని పట్ల ప్రేమ, సాటి జీవి పట్ల ప్రేమ, దీనేమంటాం, మన మర్చిపోయినా లేదమ్మా, సృష్టి అంతా కూడా, నేను తెలుగు పదం మర్చిపోయినా, ప్రకృతి, అదో నోట్ నుంచి వస్తలేదు, ప్రకృతి పట్ల ప్రేమ. ఐ విల్ టెల్ యూ. మూడవది విశ్వాసం అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఒబీడియన్స్ టు గాడ్, ఒబీడియన్స్ టు ద చర్చ్, ఒబీడియన్స్ టు ద సిస్టమ్, ఒబీడియన్స్ టు ద పాస్టర్. అండ్ విశ్వాసం అనేది ఇట్ ఈస్ ట్రస్ట్. వన్ ఈస్ కమిట్మెంట్, అంకితాభావము. విశ్వాసం అంటే ఏందమ్మా? అంకితాభావము. విశ్వాసం అంటే 2 ప్రేమ, లవ్. విశ్వాసం అంటే 3 ఒబీడియన్స్, లోబడటం. 4 విశ్వాసం అని అంటే ఇట్ ఈస్ ట్రస్ట్. ఇది ప్రతి బిలీవర్కు, విశ్వాసికి ఉండవలసినటువంటి సుగుణ శోభితమైనటువంటి సులక్షణాలు. ఈ 4 గనక నేను విశ్వాసినని చెప్పుకొని విశ్వమంతా కూడా విశ్వాసినని గుర్తుపట్టేటట్టు చేసే ప్రయత్నములు చేసి ఈ 4 సుగుణ శోభితములు ద్వారా నువ్వు అలంకరించుకొనకపోతే you might become a member in the church, but you will never become the believer in the church. You got it? What I'm trying to say? అనరు అయ్యా, అర్థమైందా? మెంబర్షిప్ ఉంటుంది, ఏం తొందర లేదు, అన్ని కార్యాలు చేస్తాం, ఏం ఫరక్ ఏం పడదు. బట్ ద క్వశ్చన్ ఈస్, నీవు విశ్వాసిగా పరిగణింపబడవు. ఫుల్ స్టాప్. మతానికి కోటి మార్గాలు ఉంటాయి, మెంబర్షిప్ ఉంటుంది, ఇంకేవి అవన్నీ ఉంటాయి. కానీ విశ్వాసానికి గోచరమైన ఏది అవసరము లేకుండా దేవుణ్ణి, భగవంతుని ప్రసన్నము చేసుకునే శక్తి ఒక విశ్వాసికి మాత్రమే దేవుడు అనుగ్రహించినాడు. ఇప్పుడు చెప్పండి, గాడ్, దేవుడు, దైవము, పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్. ఇప్పుడు మానవ సమాజములో విశ్వాసానికి ఇవ్వబడినటువంటి ఈ నిర్వచనము నుంచి ఏమైనా వ్యత్యాసం మనం కనుగొనగలుగుతున్నామా? ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా మీకు? కెన్ యూ సీ ఎనీ డిఫరెన్స్? ఎవరికైతే ప్రేమ ఉందో, ఎవరికైతే కమిట్మెంట్ ఉందో, ఎవరికైతే విధేయత ఉందో, ఎవరికైతే నమ్మకం ఉందో, దే క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ బిలీవర్స్. నవ్ యూ టెల్ మీ, there are only 2 categories under the clouds. One is believers, second one is non-believers. Full stop. Who is a non-believer? Amma? Who is a non-believer? Now you tell me. చూడండి, కులం ఖతమైపోయింది, మతం మాయమైపోయింది. ఉన్నదా? ఎక్కడన్నా కనబడుతుందా మీకు? చెప్పు ఆగస్టు, ఎన్నన్నా కనబడుతుందా? జానన్న కనబడుతుందా ఎన్నన్నా? ఇప్పుడు చెప్పండి, మానవులంతా ఒకే కులం, అది మానవ కులం. మానవులంతా ఒకే కులం, అది మానవ కులం. ఈ మానవ కులానికి కర్మకర్త క్రియ పైనున్నటువంటి దేవుడే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ సత్యము ఎరిగి బ్రతికిన వాడు ధన్యుడు సుమతి. అయిపోయింది. భారతదేశం ప్రాబ్లంకు సొల్యూషన్ ఇచ్చేసిన అనుకుంటున్నా నేనైతే. ఆమె రైట్ అయ్యా? ఇంకేమైనా లొల్లి ఉందా? ఉన్నదా అమ్మా? ఏమన్నా తొందర ఉందా? ఇక ఇప్పుడు సంతోషంగా బ్రతకండి మీరు. ఇక మీ సంతోషానికి 4 సూత్రాలు.
సువార్త మంచిగా జరగాలంటే ఈ 4 సూత్రాలు. యేసు ప్రభువును పరిచయం చేయాలంటే ఈ 4 సూత్రాలు గుర్తెరిగి ప్రక్కన వానితో నువ్వు ప్రవర్తిస్తే అదే స్వర్గం. ఈ 4 సూత్రాలు ఇవి గుర్తెరిగి ప్రవర్తిస్తే అదే స్వర్గం. ఇక అంతకన్నా మిక్కిలి స్వర్గం ఇంకోటి లేదు. అదే నేటి మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం. భారతావని అందమైన భూమి, ఏ దేశమేగిన ఎందుకు కాలిడా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి. ఎంత గొప్పదనంటే ఏ సుకృతమో తెలియదు కానీ సుందరమైనటువంటి భారతావనిలో పుట్టే భాగ్యం భగవంతుడు మనకిచ్చాడు. ఇంత సంబురంగా ఇంత సంతోషంగా భారతదేశంలో మనం ఉన్నామనంటే బయట దేశం పోయి వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు జ్యోతమ్మని అడిగితే చెప్తుంది, మన ఫిలిప్ని అడిగితే చెప్తాడు, ఇంకా మస్తు మంది పోయిరు, మీరు అంతా పోయిరు. నేను నిన్న మొన్న పోతున్నా కానీ కదా, ఆడికి పోతే అక్కడ పడ్డేటువంటి పాటలు కష్టాలు ఇన్ని అన్ని కావు. దర్వాజా తెరిస్తో పంచాలి, దర్వాజా మూస్తో పంచాలి. అమ్మా ఫోన్ చేస్తూ పంచాలి, ఫోన్ చేయకపోతే ఇంకో పంచాలి. అమ్మ అన్ని పంచాదులు చెప్తున్నావు నువ్వు. కానీ మన భారతదేశంలో అట్లా కాదు. కోపం వస్తే గట్టిగా దర్వాజా అయ్యొచ్చు, ప్రేమ వస్తే మెల్లగా కూడా గడియ పెట్టచ్చు. ఎవ్వడు కోనే అంటోడు లేడు, ఉన్నాడా? ఎవడు లేడు. అర్ధరాత్రి కూడా బిందాస్ 4:30 కాడికి పోయి ఛాయ్ తాగి రావచ్చు కదా, ఓబీ షాన్కే సాత్ షౌక్కే సాత్ మంచిగా. కానీ బయట దేశంలో అట్లా కుదరదు సుమా. ఎంత పుణ్యం చేసుకుంటే పుట్టాలా భారతావనిలా. ఎంత గొప్ప దేశం మన దేశం అనంటే, భారతావని ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రదేశానికో, ఒక ప్రజకో, ఓ రంగుకో, ఓ రూపానికో, ఓ సంస్కృతికో, ఓ సంప్రదాయానికో చెందినటువంటి దేశము కాదు. ఇది మనము నేర్చుకోవాలా, మన పిల్లలకు రోజు నేర్పియాలా. దురదృష్టవశత్తు అజ్ఞానం, అంధకారం, అంధభక్తులు ప్రతిరోజు వారు మన చెవులలో మనస్సులో నూరిపోస్తుంది. ఏంటంటే భారతావని ఒక సెగ్మెంట్ ఆఫ్ కమ్యూనిటీకి సంబంధించిందనే తప్పుడు ప్రాపగాండా వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా చేస్తూ ఉన్నారు. వాట్సాప్ యూనివర్సిటీ అందుకే పనికి వస్తుంది. వాట్సాప్లో ఏదైనా వచ్చిందంటే 90% అది తప్ప అనుకోవాలి. ఇక మళ్ళీ చూసే పని లేదు, అది వచ్చిందంటే తప్పే వస్తుంది వాట్సాప్లో. భారతదేశం ఎవరిది సొత్తు కాదు, ఎవరి సొమ్ము కాదు. ఇది మనందరిది. భారతదేశము అనేకమైన విశ్వాస సంప్రదాయాలకు పుట్టినిల్లిది. కేవలము భారతావనిలో విశ్వాసాలు పుట్టడమే కాదు, అనేక సంప్రదాయ విశ్వాసాలను ఆలింగనము చేసుకున్నటువంటి భరతమాత. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం, క్రిస్టియానిటీ, ఇట్టి విశ్వాస సమాజాన్ని కూడా భారతదేశము ఆమాంతము స్వంతము చేసుకున్నది. రెండవది ఇస్లాం, క్రిస్టియానిటీ ఇది ఏదో బయట దేశంకి వెళ్ళి వచ్చిందని అంటారు. యాడికెళ్ళి వస్తుంది అది? అబ్సల్యూట్గా ఇది ఆసియా ఖండానికి చెందినటువంటిది. భారతదేశం ఏ ఖండంలో ఉందండి? ఆఫ్రికాలో ఉందా? అమెరికాలో ఉందా? యూరప్ ఖండంలో ఉందా? యాడుంది భారతదేశం? అమ్మా, ఆసియా ఖండంలో ఉన్నది. భారతదేశాన్ని కూడా బైబిల్లో ఉన్న రాజులు పరిపాలన చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే మన సంప్రదాయం, మన సంస్కృతి, మన విశ్వాసం ఇవన్నీ కూడా మనము పంచుకున్నాం. నీటిని బట్టి కొద్దిగా భౌగోళికంగా దూరమైనామేమో కానీ మన హృదయాలు, మనస్సులు, ఆత్మలు, ప్రాణాలు ఒకటే. ఈ ఖండాన్ని ప్రేమించి ఈ ఖండము నుంచే తక్కిన 6 ఖండాలకు మోక్షం ఇవ్వడానికి పుట్టినటువంటి మోక్ష ప్రదాత క్రీస్తు ఆసియా ఖండంలో ప్రాణం పోసుకున్నాడు. భారతావనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వసుదేవ కుటుంబం, అనగా ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. విశ్వమంతా, అది మంచి చరణం ఉండే, జగమంతా కుటుంబం, వసుదేవ కుటుంబం. అది ఎవ్రీవన్ క్యాన్ లివ్ ఇన్ ఇండియా, ఎనీవన్ క్యాన్ లివ్ ఇన్ ఇండియా.
విత్ హార్మనీ, సంతోషముతో జీవించవచ్చు, గౌరవముతో జీవించవచ్చు. అది భారతావనికి ఉన్నటువంటి గొప్పతనం. ఇన్ ఎ సిమిలర్ లైన్స్, when we take the perspective of the Bible, it also teaches very beautiful. ఆమోసు గ్రంథం మనం చదువుతాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో గాడ్ యాజ్ అ లార్డ్ ఆఫ్ ఆల్, బైబిల్ తెరవద్దు, గాడ్ యాజ్ అ లార్డ్ ఆఫ్ ఆల్ చూస్తాం. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, హీ రిగార్డ్స్ ఆల్ పీపుల్ యాజ్ హిస్ క్రియేషన్. ద యూనివర్సాలిటీ ఆఫ్ ద గాస్పెల్, సువార్త యొక్క సంపూర్ణమైనటువంటి విశ్వజనితమైనటువంటి స్వభావాన్ని చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్వము కొరకు తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసినట్టుగా చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును, మరి ఆ లోకంలో కేవలం మనమే ఉన్నామా? బట్టి సిఎస్ఐఓలో ఉన్నారా? పోనీ సిఎన్ఐఓలను కలుపుకుందాం జరిసేపటికి. మార్తోమ వాళ్ళను, ఆర్థడాక్స్ వాళ్ళను, ఈస్టర్న్ ఆర్థడాక్స్ వాళ్ళను, రోమన్ క్యాథలిక్స్ను సాలిగా. దేవుడు దేని ప్రేమించాడు? ఎవరున్నారు లోకంలో? ఎవరున్నారు కదా? దిస్ ఈజ్ ద యూనివర్సాలిటీ ఆఫ్ గాడ్. ఈ తరుణంలో 4 బైబిల్ పాఠాలు మనకు ప్రాముఖ్యమైన విషయాన్ని, 4 విషయాలు నేర్పిస్తాయి. టు మేక్ లైఫ్ హార్మోనియస్, వెరీ స్పెషల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా. 4 విషయాలను మనము మర్చిపోకూడదు, పాటించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ 4 విషయాలు పాటించగలిగితే భారతావనిలో జీవితము భాగ్యవంతమవుతుంది. మొదటిది మనం చేయాల్సింది ఏంటంటే, విశ్వాసులకు ఏ వ్యత్యాసము లేదు అని గమనించినాం గనక, ఈ విశ్వాసములో మనము వృద్ధి చెందాలి, ఎదుగుదల కావాలి అనంటే మొట్టమొదటిది కావాల్సింది ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్ఫెయిత్ ఎంగేజ్మెంట్ జరగాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్ఫెయిత్ ఎంగేజ్మెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇంటర్ రిలీజియస్ ఎంగేజ్మెంట్. వెరీ ఇంటెన్షనల్లీ, categorically I have picking my words. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్ఫెయిత్ ఎంగేజ్మెంట్ అనగా ఆయా విశ్వాస సమాజాలతో మనము వాస్తవికతమైనటువంటి దృష్టికోణముతో మన విశ్వాసాన్ని పంచుకోవడము ద్వారా దేవుని యందు మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆర్ యూ గెటింగ్ ఇట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే? ఐఎమ్ లిటిల్ కొద్దిగా వేదాంతం మాట్లాడుతున్నా, బట్ ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ ఫాలో మీ. విశ్వాసాన్ని పంచుకోవడము ద్వారా విశ్వాసాన్ని పెంచుకునే ప్రక్రియ చేయాలి. నీవు నీ తోటి వారితో, ప్రక్కనున్న ఫ్లాట్ వారితో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు మతము గురించి మాట్లాడడం మానేసి దేవుడు నీ పట్ల నీ విశ్వాసాన్ని ఎలా ఘనపరిచినాడో ఆ విశ్వాసము గురించి పంచుకో. అట్ ద సేమ్ టైం ప్రక్కన వాడు కూడా వారి విశ్వాస జీవితంలో వారు నమ్మినటువంటి విశ్వాసము ద్వారా వారు పొందినటువంటి మేలును వినగలిగినటువంటి హృదయాన్ని, మనస్సును, చెవును నీవు కలిగి ఉండి ఈ 2 విశ్వాసాలకు కర్మకర్త క్రియ అయినటువంటి దేవదేవుని మహిమపరచగలిగే సుహృద్భావమైనటువంటి వాతావరణము కల్పించడమే ఇంటర్ఫెయిత్. ఆర్ యు గెటింగ్ మై ఫ్రెండ్స్? నీకు దేవుడు గొప్ప చేసిండు, సంతోషం, నేను సంతోషిస్తా. బట్ అట్ ద సేమ్ టైం మన మిత్రుడు వచ్చేసి, అమ్మా నాకు చాలా కష్టం వచ్చినప్పుడు నేను నమ్ముకున్న భగవంతుణ్ణి నేను కూడా మొక్కుకున్నా, అదేమంటారు కొంగు ముడి నేను కట్టుకున్నా, దేవునికి నేను మొక్కినా, నా కష్టం తీరిపోయిందని చెప్పినప్పుడు ఇద్దరు కలిసి ఎంత గొప్ప దేవుడండి, నీ మనవి విన్నాడు, నా బాధను విన్నాడు, నాకు కూడా బాధ కలిగినప్పుడు భగవంతుడు నన్ను ఆ బాధ నుంచి విడుదల చేసినాడు. దెన్ ఇట్ గేస్, అయ్యో అమ్మ ఏం కష్టం వచ్చింది? ఫలానా కష్టం వచ్చింది. ఎట్లా మొక్కినావమ్మా? అమ్మా నేను యేసు ప్రభువును మొక్కుకున్నా. దెన్ దే టు వుడ్ స్టార్ట్ సేయింగ్, ఎంత గొప్ప దేవుడమ్మా యేసు ప్రభు. ఇక తెల్లారి నుంచి
ఇటు చాయ్ పత్తి పొడి అటు పోతుంది, అటు నుంచి చక్కెర ఇటు వస్తుంది. ఎప్పుడన్నా తొందర అవుతుంది అరే అల్లరి చేయకుండా అలా కష్టం అవుతుంది అని వాళ్ళే అంటారు. దిస్ ఇస్ వాట్ షుడ్ బి అడాప్టెడ్ ఇన్ ద కాంటెక్స్ట్ లైక్ ఇండియా టుడే. వీ నీడ్ ఇంటర్ ఫెయిత్ ఎంగేజ్మెంట్. రెండవది, వీ నీడ్ డైలాగ్స్, నాట్ డిబేట్స్. టుడే ద హోల్ వరల్డ్ ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ డిబేట్స్. తెల్లారి లేచి ఆ మీడియాను ఓపెన్ చేస్తే ఇక బల్లలు బగులుతాయి. ఆ పల్లగొట్టే బల్ల లేదు, అసెంబ్లీలో పార్లమెంట్లో వల్లగొట్టిన ఇంత మేలు అవుతుంది మనకు. ఆ జిఎస్టీ అన్న పోతుంది. అయ్యా టీవీలు పెడితే ఇక డిబేట్ల మీద డిబేట్లే. ఎవ్వరు దేవునికి అప్పగిస్తున్నా నేను. ఇండియా నీడ్స్ డైలాగ్స్, నాట్ డిబేట్స్. And these dialogues should orient to achieve peace. Debates always creates crisis. Debates always creates the differences. But whereas dialogues అంటే సహృద్భావమైనటువంటి పరిస్థితులలో ఒకరిని మరొక వాదము, సంవాదము, వివాదము లేకుండా నెరిపేటువంటి ఒక సంభాషణ. It should aim to achieve peace. Dialogue should aim to achieve mutual respect. పరస్పరము ఒకరు అంటే మరో ఒకరు గౌరవించుకునేటువంటి వాతావరణములో ఈ సంభాషణ జరగాలి. Respect others. Then only you can earn respect. Dialogues are meant for social justice. మూడవది, ద కొలాబరేషన్, వర్క్ టుగెదర్ టు కన్ఫ్రంట్ పావర్టీ. విశ్వాసం లేదా మతాలు ఏవైనప్పటికీ రెండు విశ్వాసాలు ఒక దగ్గరికి వచ్చినంటే మన ఉమ్మడి లక్ష్యం ఏమై ఉండాలనంటే పేదరికములో ఉన్నటువంటి తోటి బిడ్డల యొక్క ఉన్నతి కొరకు నీవు నేను కలిసి ఏమి చెయ్యగలుగుతాం. టుడే ద బెస్ట్ ఛాలెంజ్, నేను రాత్రి నుంచి ఐ వాజ్ లిటిల్ డిస్టర్బ్డ్ బై లుకింగ్ ఎట్ ద మీడియా. HbA1c వీసా అమెరికాలో మన భారత బిడ్డల పట్ల చాలా కర్కశంగా ప్రవర్తిస్తుందని నేను చదివినాను. దాదాపు 88 లక్షలు ప్రతి ఏటా కట్టాలన్నా ఒకసారి ఫిలిప్ అది అమ్మా. అబ్బో మీరు డాలర్లో మాట్లాడతారు, నేను రూపాయలు ఇంకా చారణ ఆటనలే ఉన్నా. ఎంత అమ్మా? 85 జేమ్స్ అని 85 lakhs కట్టాలన్నట. పొట్ట చెయ్యి పట్టుకొని అమ్మా నాయనకు దూరమై ప్రతిరోజు ఆత్మను చంపుకొని ఇంటికాడ నాయన ఎట్లుండో అమ్మెట్లుండో అని వాళ్ళు అక్కడ ఏడ్చుకుంటా 2 రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజున వారు కడుపు కొట్టి పైసలు కట్టమంటే ఆడికెళ్ళి కడతారు. దీని విషయంలో మనం ఇప్పుడు సంఘటితము కావాలి. మతం అని పట్టుకుంటే మానవత్వము మంటగలిసిపోతుంది. విశ్వాసులమందరము ఏకమై వారి కొరకు ఏమి చేద్దాం? ప్రార్థన చేద్దామా? పోరాటం చేద్దామా? ఏమి చేద్దామా అన్నది ఆ దృష్టికోణముతో విశ్వాసము ఆలోచించమని నేర్పిస్తూ ఉన్నది. వర్క్ టుగెదర్ ఫర్ ఇన్జస్టిస్. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎవరో వాళ్ళ కులపోనికి కలిగింది మనకేంది అని అనుకుంటే న్యాయం అనేది ఈ జన్మలో ఇకెన్నడూ జరగదు. నేను ఏసీటీసీలో ఉన్నప్పుడు ఆడ గాంధీ ఏందబ్బా అది ఇందిరా పార్క్ కాడికి 12 గంటలకు పోతుంటే, క్లాస్ అయిపోగానే 1 గంటకు పోతుంటే ఆడ ఎవడన్నా హర్తాలు చేయను, నేను కూడా పోయి జెండా పట్టుకొని నిలబడుతుంటే. ఎర్ర జెండా అయినా సరే ఇంకే జెండా అయినా సరే దాదాపుగా ఆడ వారంలో 8 హర్తాళ్ళు అవుతాయి. హర్తాలు అంటే ఎరకన్నా మీకు? స్ట్రైకులు అవుతాయి. 8 అవుతాయి. వాళ్ళు కడుపు కాలి ఆడికి వస్తున్నారు. అమ్మ సుఖంగా ఉన్నాడు వాడు నాస్తాడా? రోడ్డు మీద కూర్చుంటాడా? కూర్చోడు. నేను కూడా పోయి ఒక వాళ్ళ దగ్గర ఎర్ర జెండా అడుక్కొని కింద కూర్చుంటుంటే వాళ్ళు చెప్పిందంత ఏంటంటే ఇంటికి వస్తుంటే. బికాజ్ ఐ వాంట్ టు బీ ద పార్ట్. కష్టపడుతున్నటువంటి ప్రజల పక్షంగా నా గొంతు ఉంది కదా, కొంతసేపు అరవగలుగుతుంటే నేను
విశ్వాస సమాజము ఈ రకమైన పని కొరకు మనము కంకణము కట్టుకోవాలి. వర్క్ అగెయిన్స్ట్ ద వయలెన్స్. హింసా ప్రవృత్తి ఎక్కడైతే విచ్చలవిడిగా పేట్రేగిపోతుందో దానికి విరుద్ధంగా మనం పనిచేయాలి. హింస అనగానే ఎక్కడో బాంబులు వేస్తారు, గాజా స్ట్రిప్లు బాంబులు వేస్తారు, ఇంకెన్నో బాంబులు వేస్తారు కాదు. హింస అనేది ఎక్కడ మొదలవుతుంది అని అంటే, ఎక్కడ మొదలవుతుంది చెప్పండి హింస అనేది? అయ్యా నువ్వు కూర్చో, వాళ్ళ అటు ఇటు తిప్పుతున్నారు తల, వాళ్ళ మెడ నొప్పి అవుతుంది. హింస అనేది ఎక్కడ మొదలవుతుంది? అయ్యా మీరు కూడా చెప్పచ్చు, నేను మిమ్మల్ని కూడా చూస్తున్నా. అమ్మా 4 గోడల మధ్యలోనే హింస మొదలవుతుంది. ఏదో 4 గోడలు మంచుకునే బయట బంతిపూలు కట్టుకున్నారు, తర్వాత మామిడాకులు తోరణాలు పెట్టుకున్నారు, వీళ్ళంతా కమ్మగా సంతోషంగా ఎవ్వరు లేదురు ఇట్లా అనుకునేరు. టీవీ శబ్దం పెద్దగా వచ్చిందనంటే ఇక అనుకోవాలి ఏంటనంటే ఇంట్లో World War III. మన సంగతి కాదులే, బయట వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. Here comes the role of the church, the role of the women's fellowship, the role of the elders, the bishop's commission. How can we help and sort out the differences within the families? How can we address the issue of domestic violence? 24 గంటలు భార్యను కొట్టి తిట్టి రాశి రంపాన పెట్టి ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దశమ భాగం ఇచ్చి అబ్బా నా అంత పరిశుద్ధుడు ఆకాశం కింద ఇంకొకడు లేడు అని అందరు అనుకునేలాగా నటించి ప్రవర్తించడం, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. The faith community should work against the violence, and also faith community should work against the oppression. అనగదొక్కబడినటువంటి సమాజం యొక్క విమోచన కొరకు ఫెయిత్ కమ్యూనిటీ షుడ్ వర్క్. మనకున్నటువంటి ధనము బట్టి, మంచితనం బట్టి, అందాన్ని బట్టి, అధికారమును బట్టి, అహంకారమును బట్టి చాలా సందర్భాలలో అందరికీ చెందవలసినటువంటి కనీసమైనటువంటి ద ఫండమెంటల్ రైట్స్ను చాలా సందర్భాల్లో బంధు ప్రీతిని బట్టి, ఆయా కారణాలను బట్టి వారికి అవకాశాలు ఇవ్వలేకపోతున్నాం మనం. అటువంటి వాటి ఉద్ధరణ కొరకు పని చేయడమే నిజమైనటువంటి కొలాబరేషన్. అండ్ 4th one is witness. విశ్వాస సమాజము విశ్వాసులతో నీ ఇదైనటువంటి ముద్ర వేయగలిగినటువంటి జీవన విధానము ఒక బలమైన సాక్ష్యం కావాలి. నీ ప్రేమ ద్వారా, వీటన్నిటి నుంచి నీ సహనము ద్వారా. సే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ వెరీ లౌడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్లాట్. వెంటనే మనం అక్కడికి వెళ్ళేసి వీ డోంట్ లైక్ దిస్ తా బ్లా బ్లా బ్లా, చలో ఏ బంద్ కరో ఓ బంద్ కరో, ఠీకే ఫైన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వెరీ డిఫరెంట్ వే. అమ్మా మీది ప్రార్థన అయిన తర్వాత మేము కూడా ఈ టైంలో మేము కూడా పూజ చేసుకుంటాం, మొక్కుతాం దేవుని, జర్రా మీరేమన్నా చేయగలిగితే బాగుంటుందేమో. బిల్డ్ స్మాల్ ట్రస్ట్. ఎందుకనంటే వాట్సాప్ యూనివర్సిటీ ప్రతి నరాన విషం నింపేసింది. ప్రజలు అర్థం చేసుకునే స్థాయిని దాటిపోయినారు. అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కారల్ మార్క్స్ అన్నట్టు మతం అనేది ఒక ఇట్స్ అన్ ఆపియం, అదొక మత్తుమంది అయిపోయింది. స్లోలీ వీ నీడ్ టు ట్యాకిల్ దిస్ ఇష్యూస్. చాలా జెంటిల్గా వీటిని మనం హ్యాండిల్ చేయాలి. వీటన్నిటికీ మూలం ఏందనంటే దేవుడు ఒక్కడే, మానవులకున్న విశ్వాసము కూడా ఒక్కటే. అయితే వీటిని చేసేటప్పుడు నేను మళ్ళీ చెప్తా, క్లోజింగ్లో కూడా చెప్తా, నెవర్ లీవ్ ద ఎసెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు విషయంలో ఆయన యొక్క జననం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన పునరాగమనం, ఈ 5 విషయాలను నీవు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇతరుల యొక్క మన్ననను పొందడానికి నీవు ప్రయత్నము చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి.
ఇది కత్తి మీద సాము లాంటిదే, కానీ చెయ్యక తప్పదు. బైబిల్ పాఠాలు చాలా అద్భుతంగా చదువుకున్నాం. ఎంతమంది విన్నరో నాకు ఎరకలేదు. మీరు అందరూ విన్నరు, బైబిల్లో చెయ్యి పెట్టి చూసిరని నేను అనుకుంటున్నా. చూసినరా? చూడకుండా చూసినా అని చెప్పండి ప్లీజ్, ఎందుకంటే నేను మిమ్మల్ని చూడలేదు కనుక. ఆమోసు గ్రంథం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. పాపం ఆమోసు జాదా పడాలి కానీ ఆద్మీ, ఆయన హలే హలే దించలే. మేము చిన్నగా ఉన్నప్పుడు బర్రెలు కాస్తుంటే ఆమోసు కూడా గట్లనే, పొద్దుగా లేవగానే బర్రెలు నిప్పాలా, తీసుకుపోవాలా, మేపుకొని రావాలా. మళ్ళా ద వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్ టు ఆమోస్. హీ ఈజ్ అ ప్రాఫిట్ ఫ్రమ్ టెకోవా అనే ప్రదేశం నుంచి దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఇతడు యూదా ప్రాంతంలో తన యొక్క దేవుని యొక్క దైవ వాక్కును వినిపించినాడు. రమారమి 760 క్రీస్తు పూర్వం నుంచి 750 మధ్యలో ఆమోసు నేడు మనం చదువుకున్నటువంటి గ్రంథంలో నుంచి ఆయన ప్రవచనాన్ని వినిపించినాడు. ఆమోసు ఈ ప్రవచనం ఇచ్చినప్పుడు అప్పటికే ఇజ్రాయెల్ దేశం రెండుగా విడిపోయింది. సొలొమోను తర్వాత 2 ముక్కలైంది ఇజ్రాయెల్ దేశం. ఈ ఆమోసు యూదా ప్రాంతంలో ఉజ్జయి అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రవచనాన్ని వినిపించినాడు. అటుప్రక్క ఇజ్రాయెల్ దేశంగా అది విడిపోయింది కనుక అక్కడ జెరోబామ్ II అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ నార్దరన్ కింగ్డమ్ ఇజ్రాయెల్లో మరి నాటి ఆ ప్రజలు ఈ ప్రవచనము వచ్చేటువంటి కాలం నాటికి దట్ నేషన్ వాజ్ ఎంజాయింగ్ ద పొలిటికల్ స్టెబిలిటీ. అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయమైనటువంటి అనిశ్చితి లేదు. అప్పటికి రాజు స్థిరపరచబడ్డాడు కనుక వెన్నుపోటు పెట్టేసి అవిశ్వాస తీర్మానం పెట్టి కొత్త రాజును తెచ్చుడు లేదు. దెర్ వాజ్ అ పొలిటికల్ స్టెబిలిటీ, హ్యాపీగా ఉన్నది నేషన్ అంతా. రెండవది ఎకనామిక్ ప్రాస్పెరిటీ వాజ్ దర్. ఆర్థికంగా డాలర్ రేటు ఆకాశానికి అంటింది కనుక ఎక్కడైతే డాలర్ రేటు ఆకాశానికి అంటుతుందో అక్కడ సంతోషానికి కొదువా ఉన్నదా లేదా అమ్మ? డాలర్లు ఉంటే సంతోషం ఉంటుందా ఉండదా? మరి మీరు డాలర్లు ఎందుకు పడుతున్నారు? 2 మాటలు మీరే చెప్తారు. పైస ఉంటే సంతోషం లేదని నా ముందు చెప్తారు. గుడి ఇడవంగానే మళ్ళీ దేనికోసం ఉరుకుతుంటారు? నాకు తెలియదులే. ఈ టైంలో ద ప్రాఫెసీ ఆఫ్ ఆమోస్ కమ్స్. ఏమని మాట్లాడుతుందంటే, హీ టాక్స్ సోషల్ ఇన్జస్టిస్ ఈజ్ రీనింగ్ ఇన్ ద స్టేట్. సామాజికమైనటువంటి సమతుల్యత లేనటువంటి అనిశ్చితి సామాజికంగా వర్గీకరణ వల్ల, వ్యత్యాసం వల్ల ప్రజలు పీడితులవుతున్నారు అని మాట్లాడుతుంది. రెండవది, ప్రజలు ఐశ్వర్యము వచ్చింది గనక అనంతమైనటువంటి వాటి యొక్క దేవులుగా, ఐశ్వర్యమే దేవునిగా భావించి బ్రతికేస్తున్న ప్రజల కొరకు మాట్లాడుతూ ఉంటాడు. మూడవది ఏంటంటే, నేను ఉపవాసం ఉండి 10వ భాగం ఇచ్చినాను, దేవుని గుడిలో వచ్చి పని చేసినాను కనుక దేవుడి ఐశ్వర్యాలు నాకు అనుగ్రహించినాడనేటువంటి ఒక రిలీజియన్ హిపోక్రసీని ఆమోస్ యొక్క ప్రవచనం హిట్ చేస్తూ ఉన్నది. ఈ మూడింటిని అడ్రస్ చేయడానికి ఆమోసు ప్రవచనం చేస్తా ఉన్నాడు. మొదటి 4 వచనాలలో, ఆమోస్ యొక్క వచనాలలో హీఈస్ అనౌన్సింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ షిఫ్టింగ్ బాస్కెట్ అన్నటువంటి పదం వాడబడ్డది. అది హీబ్రూ భాషలో అది మెరీక్ అన్నటువంటి పదం వాడబడ్డది. మెరీక్ అన్నటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే, మంచి చెడులను యోచనలోనికి తీసుకుని నీవు న్యాయ విమర్శలోనికి తీసుకుని రాబడుదువు అని ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మంచి చెడులను పరిగణలోనికి తీసుకుని దేవుడు నేను యూదుని, ఇశ్రాయేలీయుని, దేవుని చేత ఎంపిక చేసుకోబడినటువంటి వాణ్ణి, నా దేవుడు అని చెప్పి కేవలము ఆచారమ కర్మకాండ వ్యవహారాలలో మోక్షము, భూమి మీద స్వర్గము ఉన్నదని భావించినటువంటి ప్రజలకు దేవుడు సెలవిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, 5-6 వచనాలలో దేవుడు మాట్లాడుతాడంటే, ఆయన సౌభ్రాతృత్వాన్ని, సార్వభౌమతను ఆయన ఆమోసు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడనంటే, అయ్యా
నీవు ఎవరినైతే సామాజికంగా వర్గీకరణ చేసి నీ దృష్టిలో వారిని తక్కువగా చేసి వారిని హీనముగా పరిచి వారి పట్ల నీవు అనుచితమైనటువంటి ప్రవర్తించక నీ యొక్క గర్వాంధకారమైనటువంటి జీవితంతో ప్రదర్శిస్తున్నావో అది మానుకో. కారణం ఏంటంటే అణిచివేయబడిన వర్గానికి కూడా నేనే దేవుడను. దీనిని ఆయన ప్రస్ఫుటంగా స్థిరపరచడానికి ఇంటికి పోయినాక చదవండి 7 నుంచి 10 వచనాలలో అక్కడ యెహోవా దేవుడు మాట్లాడతాడు. కేవలము ఇశ్రాయేలు జనాంగాన్ని నేను రక్షించను, కానీ ఎదోము, ఫిలిస్తియా, ఇశ్రాయేలుకు చెందినటువంటి ప్రజలు కూడా నా వారే. ఇట్ టీచెస్ ఎ గ్రేటర్ ట్రూత్. హిస్ పర్పస్ ఎక్స్టెండ్స్ బియాండ్ ఇజ్రాయెల్ బౌండరీస్. దేవుని యొక్క కార్యము కేవలము ఇశ్రాయేలుకు పరిమితి కాదు అన్న పరిణితి కలిగిన ప్రజ్ఞను ఆమోసు ద్వారా దేవుడు మనకు అందిస్తున్నాడు. ఎవరమైనా సరే మేము క్రైస్తవులము అని మనము 4 గీతలు గీసుకొని అందులోనే జీవిస్తే ఈ రోజున యెహోవా సెలవిచ్చిన మాట ఏందనంటే, నేను సర్వ జనావళికి దేవుడు నన్న సత్యాన్ని నీవు గుర్తుంచుకో. దిస్ ఇస్ ద ఫస్ట్ మెసేజ్ వి రిసీవ్ ఫ్రమ్ గాడ్. డోంట్ డిస్క్రిమినేట్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫెయిత్, ఇన్ ద నేమ్ ఆఫ్ డినామినేషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ కాస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ కలర్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. రిమెంబర్ ద ఫ్యాక్ట్, గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ ఆల్. అచ్చగానికి దేవుడే, బిచ్చగానికి కూడా దేవుడే. దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు. ఆమోసు 2వ మాట కూడా జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, నీవు చేసినటువంటి వీటన్నిటిని బట్టి ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ టు జడ్జిమెంట్. బీ కేర్ఫుల్, జాగ్రత్త. खुदा के घर में देरी है लेकिन अंधेरी, तामसन अंधेरी अभी नहीं कभी नहीं. ద బెస్ట్ ఎగ్జాంపుల్, 16 సంవత్సరాలు అల్లు పెరగక మీరు ప్రార్థన చేసినారు. ఈరోజు నా ప్రార్థనకు శ్రీకారము చుట్టబడ్డది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. జాగ్రత్త. నీవు పలికిన ప్రతి మాటకు, చేసిన ప్రతి దుష్కార్యానికి, ఒడిగట్టినటువంటి ప్రతి పాపానికి దేవుడు నిన్ను న్యాయములోనికి తీసుకొని వచ్చి తీర్తాడు. ఈ రోజున కాళ్ళు చేతులు కదులుతున్నాయని విర్రవీగకు. కరము నిండా కరెన్సీ ఉందని గర్వపడకు. క్షణం మాయమైపోతుంది. ఆమోసు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు యూదా ఇశ్రాయేలు జనాంగానికి, ఈ రోజు అష్టైశ్వర్యాలతో తూలనాడుతున్నావని తల బిరుసుతోని బ్రతుకుతున్నావా? ఒక్క దినం వస్తుంది మిత్రమా, నీవు న్యాయ విమర్శ సభలో నిలబడి తీరాల్సిందే. అంతటితోనే ఆగలే ఆ ప్రవచనం. గూడు చెదిరిన వారిని, గుండె చెదిరిన వారిని తిరిగి నిర్మించే దేవుడును నేనే అని సెలవిస్తాడు. కింది వచనాలలో సుక్కోత్ డేవిడ్ అనే పదం హీబ్రూ భాషలో వాడబడ్డది. ఇంగ్లీష్లో అయితే ద హట్ అన్నటువంటి పదం వాడబడ్డది. బూత్ సుక్కోత్, బూత్ సుక్కోత్ డేవిడ్, ఈ 3 పదాలు అక్కడ వాడబడ్డాయి. దాని భావం ఏంటంటే, చెదిరిపోయిన గృహాలను, చెదిరిపోయిన గుండెలను తిరిగి నిర్మించేవాడును నేనే. కనుక నాయందు ఆశ్రయము పొందినవాడు ఎన్నటికీ చెదిరిపోడు, ఎన్నటికీ చెరిగిపోడు అని ఆశ్వాసనమిస్తున్నాడు ఆమోసు ద్వారా. ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, ఆమోసు మాట భారతదేశ క్రైస్తవ సమాజానికి ఇస్తున్న సందేశం. ఇట్ ఎంఫసైజెస్ దట్ గాడ్స్ ప్లాన్ ఈజ్ లార్జర్ దెన్ ఇస్రాయెల్. యెహోవా దేవుని యొక్క కార్యాచరణ కేవలము ఇశ్రాయేలు జనాంగంకు పరిమితి కాలేదు. తద్ అనుగుణంగా
క్రైస్తవునిగా దేవుడు నీకు ఇచ్చిన మోక్ష కార్యము కేవలము క్రైస్తవ సమాజానికి మాత్రమే. అది కాదు. దేవుని ప్రేమ భారతావనిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు నిర్దేశించబడినదన్న సత్యాన్ని నీవు కాలు బయట పెట్టినా, కాలు లోపల పెట్టినా, ప్రక్కవాడితో మాట్లాడినా, పరదేశితో మాట్లాడే ముందు నీ హృదయం మన పలక మీద రాసుకోవలసింది ఏంటంటే, ఏ ప్రేమ చేత నీవు నింపబడ్డావో ఆ ప్రేమ కూడా దేవుడు వారి పట్ల చూయించనై ఉన్నాడు గనక నీ ధర్మాన్ని జాగ్రత్తగా నిర్వర్తించు అని భారత క్రైస్తవ జనాంగానికి ఆమోసు ద్వారా చెప్పబడుతున్న సందేశం అది. ప్రమోట్ జస్టిస్. భారతావనిలో న్యాయము కొరకు, ధర్మము కొరకు కంకణము కట్టుకొని కలిసి సాగాల్సిన సమయం వచ్చింది విశ్వాస సమాజానికి. అండ్ కంపాషన్, కరుణతో కదిలింపబడవలసిన కాలము వచ్చింది విశ్వాస సమాజానికి. ప్రాక్టీస్ ఇంక్లూసివిటీ. దయచేసి మనము ఊరు బయట ఉండే ప్రయత్నము మానివేద్దాం. ఊరు బయట ఉన్న బతుకులను ఊరు లోపలికి తెచ్చిండు యేసుక్రీస్తు ప్రభు, అది మరవద్దు. మన తాతలు తండ్రులు మీకు యాదుండో లేదో, పట్నంలో పుట్టి పట్నంలో వెరిగిరు, మీకు ఏం ఎరకలేదు. మన ఇండ్లు యాడుండను ఎరకనా మీకు? యాడుండే అమ్మ, యాడుండే ఊరుకు కోసు దూరంలో ఉండే. కోసు అంటే ఎరకన్నా, ఇది కూడా తెలియదు, ఇది పంచాది అయిపోయింది నాకు. కోస్ అంటే ఏంది ఆగస్టిన్ అన్న? ఒక మైలు. ఒక కోస్ అంటే ఫిలిప్, ఒక మైల్. ఊరికి కోసు దూరంలో ఉండే మన ఇల్లు ఊరు లోపలికి తెచ్చారు. ఊరు లోపలికి వచ్చినాక కూడా మళ్ళా మనం ఊరు బయటకు పోయే ప్రయత్నం ఇక చేయొద్దు. అందరినీ కలుపుకోవలసిన ధర్మం క్రైస్తవ విశ్వాస సమాజం మీద ఉన్నదని జ్ఞాపకం చేస్తూ సంకీర్తన. సుధి, నువ్వు నిలబడ్డ కూర్చోవా? కూర్చోమని. సంకీర్తన 66లో అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఇట్ ఇస్ ఎ యూనివర్సల్ కాల్. సంకీర్తనకారుడు సర్వజనావళికి ఇస్తున్నటువంటి సందేశం. అది కేవలం ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తున్నటువంటి సందేశం కాదు. ఈ సర్వజనావళిలో విశ్వ మానవులందరూ కూడా అందులో ఉన్నారు. అందులో నేను ఒకటే మాట చెప్పి ఆ భాగం నేను పూర్తి చేస్తా. వర్షిప్ ద లార్డ్ అన్నటువంటి పదం వాడబడ్డది. వర్షిప్ ద లార్డ్ అన్నట్టు అర్థం ఏంటంటే, అక్కడ హీబ్రూ పదం వాడబడింది అంటే శాఖా అన్నటువంటి పదం వాడబడ్డది. శాఖ అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే విశ్వజనితంగా ఆరాధించుండి అని సంకీర్తనకారుడు రాస్తాడు. విశ్వజనితంగా ఆరాధించండి అంటే విశ్వజనితంగా శాఖ అన్నటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే టు బౌ డౌన్, టు బెండ్. అనగా ప్రతి మోకాలు నా. అక్కడ చెప్పిండు కీర్తనకారుడు, అయ్యా కేవలం ఇశ్రాయేలు జనాంగము మోకరిస్తే నా కార్యము సంపూర్ణము కాదు, కానీ విశ్వమంతా నేను దేవుడని గ్రహించి మోకరించే కాలం వస్తుంది, ఆ దినము కొరకు నేను చూస్తున్నాను అని 66వ సంకీర్తనలో ప్రవచనాత్మకంగా చెప్పిన మాట నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారనంటే, ప్రతి మోకాళ్ళు నా నామమున ఎందుకు వంగుతుందనంటే ప్రతి మోకాలుకు మోక్షమిచ్చేవాడు మనుష్య కుమారుడే గనక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భగవంతుడు ఊరి బయట నుంచి ఊరు లోపలికి తెచ్చిండు. మళ్ళా ఊరి బయటకు పోయే ప్రయత్నం చెయ్యకు. ప్రతి మోకాలు వంగుతుంది. ఆ వంగే వరకు వాని ప్రక్కన నిలబడి నీవు మోకరించడము నేర్చుకో. 3వ పాఠం, రోమీలకు రాసినటువంటి పత్రిక. అద్భుతంగా రాస్తాడు పౌలు గారు. ఆంతరంగికమైనటువంటి బాహ్యమైనటువంటి అందం కంటే ఆంతరంగికమైనటువంటి సౌందర్యమే మిన్న అన్నటువంటి విషయాన్ని రోమీలకు రాసిన 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పీపుల్ ఆఫ్ ఎవ్రీ ఫెయిత్, ప్రతి విశ్వాస సమాజానికి, హూ లవ్ విత్ ఇంటిగ్రిటీ, ప్రేమతో సమైక్య భావం కలిగినటువంటి వారికి, జస్టిస్, కంపాషన్
And humility reflects God's heart. Let us not carry our labels, but let us carry our faith. Let us not carry our labels, but let us carry the faith. It makes a change. And last word, యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద డిస్కోర్స్ వేర్ జీసస్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ షెపర్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అమ్మ మీరు బైబిల్ తెరవద్దు, అయిపోయింది, క్లోజ్ చేస్తున్నా. ఏ సందర్భం, నేను చిన్నగా ఉన్నప్పుడు తెలుగు జర మక్కువ ఎక్కువ, అన్ని సబ్జెక్టులలో 6, 7 వస్తుండే, 25 మార్కులు స్లిప్ టెస్ట్లు. యాదుందా మీకు? అయ్యా సార్ మీకు యాదుందా? 5 అంటే 9 మార్కులు వస్తే మనిషి పాస్. డైరెక్టర్ సార్ ఈజ్ విత్ అస్. 9 మార్కులు వస్తే పాస్. అన్ని పరీక్షల్లో నాకు 5, 6, 3 వస్తుండే. ఒక తెలుగులో మాత్రం 9 వస్తుండే. తెలుగులో ఒక్కటే 9 వస్తుండే. తక్కినవి సక్సెస్ఫుల్గా 6కు కిందనే వస్తుండే. ఇక ఎక్క రాకపో. అప్పుడు ఎందుకు ఇది వస్తుందంటే మాకు సందర్భ సహిత వాక్యాలను ఉంటుండే. ఒక 10 మార్కులు ఉంటున్నా డైరెక్టర్ సాబ్ కదా, 10 మార్కులు సందర్భ సహితం. ఇది మాత్రం నేను పక్క యాది పెట్టుకుంటూ ఎవరితో ఏమన్నాడు ఇది మరవకుంటే నేను, ఎందుకంటే టైంకి చెప్పాలి కదా కోట్లాటలల్లా. ఇది మాత్రం అదొక్కటే రాస్తుంటే నేను తెలుగు పరీక్షల, దానికి మార్కులు ఇస్తుండే మా సార్. బైబిల్ను చదివేటప్పుడు కూడా సందర్భ సహితాన్ని మీకు తెలిస్తే ఎందుకు ఆ మాట పలకవలసి వచ్చిందో మీకు అర్థమవుతుంది. యేసుప్రభు ఇది తెలియనంత కాలం దేవుని యొక్క బోధ మనకు బాధగానే మారుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ అండర్స్టాండింగ్ ద బైబిల్. వాట్ వాజ్ ద కాంటెక్స్ట్? వై జీసస్ హ్యాస్ టు సే దిస్? దీనికి సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉప్పెన లాంటి ఉధృతమైనటువంటి విమర్శ, ప్రతిఘటన ప్రారంభమైపోయింది. ఇవి లాస్ట్ డేస్. ఏమన్నా చేసి 6 100 చేయాలా, 100 110 చేయాలా, ఏమన్నా చేసి యేసు ప్రభును ఖతం చేయాలి. ఆల్ ద ఆపోజిషన్ తమకున్నటువంటి వ్యత్యాసాలను మరిచి ఏకమైపోయినాయి. నైతికత మర్చిపోయారు, న్యాయం మర్చిపోయారు, ధర్మం మర్చిపోయారు, డాక్టరీని మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. ఒక్కటే ఒక ఎయిమ్తో బ్రతుకుతున్నారు. ఏంటంటే ఏమన్నా చెయ్యి, 1,000,000 అబద్ధాలు ఆడి క్రీస్తును ఖతం చేయి. ఆ సందర్భంలో ఈరోజు మనం చదివినటువంటి సువార్తల పాఠం యొక్క సందేశాన్ని మనం నేర్చుకుంటాం. ఇంత ప్రతిఘటనల మధ్యలో దే వర్ డిబేటింగ్ హిజ్ అథారిటీ. ఆయన అధికారమును గురించి అక్కడ తర్జన భర్జన పడుతుంది. అధికారం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జూయిష్ కల్చర్. ఎవడు పడితే వాడు ఈ మతపరమైనటువంటి ప్రబోధాలు చేసుడు ఆ దినాలలో చట్టరీత్యా నేరం. అది కంపల్సరీ. ఎవడైనా సరే ఇటువంటి ప్రబోధాలు, ప్రవచనాలు చెప్పాలనంటే హీ షుడ్ హోల్డ్ ద అథారిటీ, ద సర్టిఫికెట్ హీ షుడ్ హోల్డ్. అటువంటి వారినే ప్రజలు ఆదరించారు, అటువంటి వారినే ప్రభుత్వం కూడా వారిని గుర్తించింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 1st century AD. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా వాళ్ళు అక్కడ వచ్చి అడుగుతున్నారు, ఏ అధికారముతోని యేసోప్ కర్రే పోయి నీకు సెనెట్ ఆఫ్ సెరంపూర్ ఇచ్చిందా, లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చిందా, లేకపోతే యెరూషలేం దేవాలయం ప్రధాన యాజకుడు మోరేసి ఏమన్నా కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇచ్చిందా? దే వర్ ట్రైయింగ్ టు క్వశ్చన్ హిస్ అథారిటీ. ఆ సందర్భంలో వారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది దేవాలయ ప్రాంగణంలో చోటు చేసుకున్న సంభాషణ. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, నేను మంచి గొర్రెలకు కాపరిని. అవునా డైరెక్టర్ సాబ్? నేను మంచి గొర్రెలకు ఇప్పుడు మీ విఘ్నతకే విడిచిపెట్టేస్తున్నా. మంచి గొర్రెలకు మీ విఘ్నతకే విడిచిపెట్టేస్తున్నాను నేను. సంఖ్యకు సంచేసుకొని వచ్చిన ప్రతి వాడు కాపరా.
ఎందుకు నాణ్యమైనటువంటి పరిచర్య భూమి మీద జరుగుతలేదు అనంటే, నాణ్యము కాని వారిని మనము ప్రోత్సహించి ప్రేమించి వారి ఎదుగుదలకు కారణమవుతున్నాం గనక నాణ్యమైన పరిచర్య భూమి మీద జరుగుతలేదు. అది కోల్పోయినాం మనం. ఏది మంచో, ఏది చెడో, ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది సత్యమో, ఏది కాదో అన్నటువంటి విచక్షణను మనం విడిచిపెట్టేసినాం. దేవుని పేరెత్తి వస్తున్నాడు కనుక ఎందుకు అంత నచ్చిన కష్టం అని చెప్పేసి ఆయనకి తృణమో ఫలమో ఇచ్చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దానివల్ల కలిగేటువంటి పరిణామాలు ఎక్కడి వరకు దారి తీసినాయి అనంటే, నా విశ్లేషణలో 2000 సంవత్సరాలు క్రైస్తవ్యం భారతావనికి వచ్చిన తర్వాత 2% అధికారికంగా ఉందని చెప్పుకోలేని దుస్థితికి తీసుకొని వచ్చింది. ఎందుకంటే మీ ఇంటికి సంకకు సంచేసుకొని వచ్చేవాడు మంచి గొర్రెల కాపరి. వాని సహవాసంలో ఉన్ని కూలీనాలు చేసుకుని ఇంటికి ఎన్నడు ఓడాడు. ఆయన ఇంట్లో కూర్చొని కూడా తినడు. కానీ ఏ భేదం లేకుండా ప్రతి గృహాన్ని దర్శించి అందరినీ ఆలింగనము చేసుకునేది ఇక్కడ మీరు ఆరాధిస్తున్న మీ సేవకుడు ఒక్కడే. గొర్రెల మంచి కాపరిని దేవుడు మీకు ఇచ్చినాడు. కానీ మీరు ద్వారాలు తెరిచి మంచి గొర్రెల కాపరిని కాంక్షిస్తే చేయగలిగినటువంటి సహాయం ఏమీ లేదు. గొర్రెలు దారి తప్పి కాపరత్వం కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంకు వచ్చిన భక్తుల యొక్క బాధను కళ్ళ నిండా చూసిన క్రీస్తు అక్కడ ఇచ్చిన సందేశం ఏంటంటే, వీరు కాపరి లేని గొర్రెల వలె వీరు బాధపడుతున్నారు కనుక నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఎందుకు గొర్రెల యొక్క ఉదాహరణను బైబిల్లో ప్రస్తావించవలసి వస్తుంది అనంటే, ఆ ప్రాంత ప్రజల యొక్క జీవనం అంతా కూడా గొర్రెల మీద ఆధారపడి ఉన్నది కనుక గొర్రెను రూపకం చేసుకొని బైబిల్లో అనేక సందర్భాలలో అది విపులీకరించి, ఇట్ ఈస్ అన్ అగ్రేరియన్ కమ్యూనిటీ, వాళ్ళు పొలాలు పనులు చేసుకొని గొర్రెలు పెంచుకునేటువంటి సమాజం కనుక వాళ్ళకు అర్థమయ్యే రీతిగా దేవుడు ఈ సందేశాన్ని తన ప్రవక్తల ద్వారా తన కుమారుని ద్వారా వారికి అందించినాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ మంచి కాపరి చేసే మొదటి పని ఏంటంటే ఎంఫసైజ్ ద పర్సనల్ రిలేషన్షిప్. ఐ ఆల్వేస్ విష్ టు అడ్రస్ యూ విత్ యువర్ నేమ్. ఈరోజు కూడా అయ్యగారమ్మని అడగండి, 30 ఏళ్ళు కింద ఫస్ట్ ఊరు చింతమడక, కేసీఆర్ సొంతూరు. దట్ వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్. అక్కడ పని చేసిన వారి పేర్లు అనర్గళంగా ఈరోజు కూడా చెప్తాను నేను. ఈవెన్ టుడే ఆఫ్టర్ 30 years. ఇది మంచి గొర్రె మంచి కాపరి చేసే ప్రధానమైనటువంటి పని. ఎంఫసైజ్ ద పర్సనల్ రిలేషన్షిప్. రెండవది ఇంటిమేట్ నాలెడ్జ్ ఆఫ్ దోస్ హూ ఎంట్రస్టెడ్ టు హిమ్. తనకు అప్పగింపబడినటువంటి వారిని గూర్చినటువంటి పూర్ణమైనటువంటి అవగాహన ఆ కాపరి కలిగి ఉంటాడు. దిస్ ఈజ్ అనదర్ రిమైండర్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. కష్టం వచ్చినా, ఏ కార్యమైనా, ఏ బాధ అయినా ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నాడు, ఆయనకి ఇన్ఫార్మ్ చేయండి, ఇన్వైట్ చేయండి. కష్టం వినడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ ప్రక్కన నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో కార్యం కదా అని చెప్పేసి అనామకుని పిలిస్తే వారు దొంగ వలె వస్తారు, దొంగ వలె వెళ్ళిపోతారు. కష్టం వచ్చినాడు ఎవడు కనబడ్డాడు మీకు. Such practices should be stopped in the churches. Have the intimate relationship with your priest. Have the intimate relationship with your pastor. Allow him to know about you. Share everything about ourselves and see how pastor can truly can be entrusted with the difficulties. John 10:16 it says, అంతటితోనే ఆగడు. ఏమంటాడంటే, ఐ హ్యావ్ అదర్ షీప్. ఐ హ్యావ్, నా దొడ్డిలోనికి రాని ఇంకా 98% భారతావనిలో ఇంకా యేసు ప్రభు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు అక్కడ ఉన్నారు. డోంట్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్స్.
Don't limit the kingdom of God within the boundaries of 7 acres of garrison. Today, God reminds us, 98% భారతావనిలో ఉన్న మన బిడ్డలు కూడా వారి కొరకు దేవుడు దక్షిణ హస్తాన్ని చాచి, వారు కూడా నా బిడ్డలే, వారి కొరకు కూడా నేను ప్రాణాన్ని అర్పించినాను, వారి కొరకు నేను మోక్షాన్ని సిద్ధం చేసినాను. నీ ప్రేమ ద్వారా వారిని అంగీకరించడము ద్వారా, వారిని ఆలింగనము చేసుకోవడం ద్వారా, వీటన్నిటిని మించి వారిని తీర్పు తీర్చకుండా అర్థము చేసుకోవడము ద్వారానే దేవుని యొక్క రాజ్య స్థాపన, సువార్త విస్తీర్ణత, సుహృద్భావమైనటువంటి వాతావరణంలో భారతావనిలో జరుగుతుందన్నది నేడు 4 బైబిల్ పాఠాలు ప్రవక్తలిచ్చే సందేశం. అది హార్మనీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ నౌ. Gospel is in your hands. Now the question and the challenge before is, how, with what prudence ఈ ధర్మాన్ని మనము నిర్వర్తించగలుగుతున్నాం? అందరినీ అర్థం చేసుకుందాం, అందరినీ ఆహ్వానించుదాం, అందరినీ మనవారనేటువంటి భావనతో బ్రతుకుదాం. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఒకళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్ళగొడతలేం, మాట్లాడు బంద్ చేస్తలేం. సేమ్ థింగ్ విత్ యువర్ ఫ్లాట్స్, విత్ యువర్ వర్క్ ప్లేస్. జస్ట్ హోల్డ్ ఆన్, జస్ట్ హోల్డ్ ఆన్, థింగ్స్ విల్ బీ ఆల్ రైట్. బట్ స్టిల్ ఇన్ రిటర్న్ టు ఇట్, show your mercy, show your love, show your compassion, which God has shown you. Though we don't deserve it, still God is faithful in showing His mercy. Similar thing, you just exhibit it. The rest, God will take care. అలాంటి కృప త్రియేక దేవుడు మీకు నాకు మనకు దయచేయను గాక.